హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అమ్మ అంటే మన క్లింకార ఫౌండేషన్ నుంచి 25,000 ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఎవరి నుంచి సపోర్ట్ అసలు రాలేదంటారా? ఊరాలేమ్మా రోజు నన్ను ఎడున్నవన్న నీకు దండం పెడితే మంచిగా చేసినవన్న ఫస్ట్ టైం రెండోసారి అయితే ఊరేం చేయలేరన్నా అక్కడ వాళ్ళు చేసి అక్కడ దవాఖానకి అయిపోయినాయి మాకు. కిడ్నీ ఓకే. మళ్ళీ ఇప్పుడు లివర్ మొత్తం డ్యామేజ్ అయిందంట, ఇంత రక్తం అంతా ఇన్ఫెక్షన్ అయిందంట, అందుకనే ఊరేం చేయలేరని చెప్పారు డాక్టర్. నైట్ 8 దాకా కూడా బాగానే ఉన్నారని కూడా చెప్తున్నారు. నైట్ 8 దాకా మంచిగా ఉండే, ఆ నుంచి శ్వాస తీయడానికి వస్తలేదంట. మా బాబుని పిలిచారు, అప్పటికి నేను నడుస్తున్నాను. ఏమైందంటే డాక్టర్ పిలిచి మీరు పడిపోయిండు, మళ్ళీ ఇంకా వస్తలేడు. 9:30 ఏమైంది, ఇంకా వస్తున్నాడు, ఏమైంది ఇంకా వస్తుంటే నువ్వేం కంగారు పడక వస్తుంది మా పాప చెప్పింది. అంతలో భయమైందంటే నాకు చెప్పలే, నాకు 10:30కు తెలిసింది. అందరూ వస్తుంటే తెలిసింది కానీ నాకు ఎవరు చెప్పలే. అంటే ఎవరు హెల్ప్ చేయకపోవడం వల్ల జరిగిందా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయకపోవడం వల్ల జరిగిందా? కిడ్నీ అప్పుడే చేస్తే అయిపోతుండేమ్మా. కిడ్నీ ప్రాబ్లం ఉంది కానీ దానివల్ల కాదు, లివర్ వల్ల మెయిన్ వచ్చిందంతా. లివర్ వల్ల డాక్టర్ చెప్పింది నాకు లివర్ పోయినమ్మా, ఇప్పుడు కిడ్నీ తర్వాత వేసుకోవచ్చు అని చెప్పింది. ఎవరు ఇస్తారు లివర్, ఎవరు ఇయ్యరు కదా. అంటే ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరు హెల్ప్ సరిగ్గా అందలేదంటారా? రాలేదు. రామ్ చరణ్ చేపించిన అన్నాడు, అది కూడా అంత ఫేక్ న్యూస్. ప్రభాస్ చేపించినాడు, అది కూడా ఫేక్. అక్కడ చంద్రనగర్ అని చెప్పి దూరం అని చెప్పి ఊరు రాలే, ఆడ చేసింది వెళ్ళిపోయి అందరు, హాస్పిటల్ చేసింది వెళ్ళిపోయి అందరు. ఆయనకి పెట్టినాం దాకా. లాస్ట్గా మీతో మాట్లాడింది ఎప్పుడమ్మా ఫిష్ వెంకట్ గారు? నెలైపోయిందమ్మా, నెలైపోయింది. అంటే మొన్న 3 days అలా బ్యాక్. రోజు కాలు ఇడ్లీ తింటావాట, తింటాను. ఒక్క ఇడ్లీ తిన్నాను, ఇంత కాఫీ తాగిండు. అమ్మ సాలు మా సాలు కదా, రేపటి మంచిగా ఆయన అడుగుతారో నాకు సంతోషం అయింది. మళ్ళీ వాళ్ళకే వేడుకోవాలిగా వేడి. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ 3 days నుంచి? అదే లివర్ ప్రాబ్లం అని చెప్పారు, రక్తం ఇన్ఫెక్షన్ మీద పసకలు అయినాయి, బ్రెయిన్కి ఎక్కినాయి అని చెప్పారు. అది మెయిన్ ప్రాబ్లం ఇవే ఇప్పుడు ఆయనకు. కిడ్నీ గురించి రోజు డయాలసిస్ చేసారు, మంచిగా చూసారు. కానీ ఈ డాక్టర్లు కూడా చాలా బాగా చూసుకోరమ్మా. అంటే 8 నుంచి ప్రాబ్లం వచ్చిందని, బ్రీతింగ్ అందట్లేదని కూడా అమ్మాయి గారు చెప్పారు. అవును, అప్పటి నుంచి అసలు శ్వాసలు పెట్టారు, అది పైప్తోనే శ్వాస తీసుకుని ఇప్పుడు దాకా రాత్రి దాకా 7 గంటలకు నుంచి స్టార్ట్ చేసి ట్రీట్మెంట్. అంతే అమ్మా. ఇప్పటికైనా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి హెల్ప్ చేస్తే బెటర్ అనుకుంటామ్మా. నాకు చూస్తే నాకు గాలి నమ్ములు, మా పిల్లలు ఏం పని చేస్తున్నారమ్మా. మా పెద్దనికి మరి రాడు ఉన్నది ఇలా, నాకు అదే భయం. నాకు అందుకే గట్టిగా చెప్పు నాకు పని. కానీ ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ప్రభుత్వం నుంచి ముందే వచ్చుంటే ఈ రోజు ఇలా కంపల్సరీ మంతుండే, కంపల్సరీ మంతుండే. ఒక్కసారి కిడ్నీస్ అయిపోతుండే బతుకుతుండే. ఇప్పుడు అంటే లివర్ ప్రాబ్లం వచ్చింది, కంపల్సరీ మంతుండే. అవును, లివర్ రక్తం అంట. నాకు డాక్టర్ గురించి చెప్పిండు, ఏం చేయలేమమ్మా అని చెప్పిండు. ఇండస్ట్రీ నుంచి కానీ పెద్ద ఎవరైనా ఫోన్ కాల్ చేసి మేము వస్తున్నాం ఇలా ఎవరైనా అడిగారా? రాలేమ్మా, ఊరు అడగలే. ఆడ ఆ దాకా చేసిన వెళ్ళిపోయి మాకు ఆయన ఉపయోగించిన ఇప్పుడు దాకా. అక్కడ అందరూ చేసారు, వాళ్ళ పేర్లు నాకు తెలియదమ్మా, మా బావకు తెలుసు. ఇప్పుడు దాకా ఆర్టిస్టులు ఎవరెవరు వచ్చారమ్మా? గబ్బర్ సింగ్ టీమే వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేస్తే వద్దులతో అట్టే బాధపడకని చెప్పారు నాకు. చెప్పారు, నాకు హామీ ఇచ్చారు నాకు, టెన్షన్ కూడా కొద్దిగా నీకు మంచిగా చూసుకుంటాం, మేము మంచిగా చూస్తామని చెప్పారు. పెద్ద హీరోలు ఎవరు రాలేదమ్మా? రాలేమ్మా, ఏ హీరో రాలే, ఎవరు రాలేను. ఆ ఫేక్ న్యూస్ వల్ల రాలేదు, మరి దేని వల్ల రాలేదు తెలియదమ్మా. ఫిలిం ఛాంబర్ నుంచి కానీ ఎటువంటి ఫోన్ కాల్ కానీ ఇలాగేమన్నా రాలేమ్మా, అస్సలు రాలేదు. రిలేటివ్స్ నుంచి కానీ ఏదైనా హెల్ప్ కానీ ఇలాగేమన్నా అందమ్మా మీకేమన్నా? ఫ్యామిలీ అందరూ చూసినాక మా ఫ్యామిలీ ఇదే ఫ్యామిలీ. మాకు అందరు అందంగా ఉన్నారు, పెద్ద పెద్దగా లేరు. మాకు అయినా మాకు అందరికి పెద్ద, మా ఫ్యామిలీ అందరికి అయినా పెద్ద. మాకు చూసినాక ఎట్లుంది జరిగిందంటే ఇలాగా జరగడం. బబ్లు రాత్రి ఏ టైం అయింది? 9:30. ఆయన పోయిండు, వాళ్ళ డాడీ ఆయన పోయిండు లాస్ట్ చూడ్డానికి. ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు 10:30 తెలిసింది. అందరు వస్తుంటే నేనే అర్థం చేసుకున్నా. ఇప్పటికైనా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. అలానే అనుకుంటున్నామ్మా, చేయాలని అనుకుంటున్నా. లేకపోతే మాకు కొనుక్కున్న సినిమాలు పెట్టిన ఆయన కోరిక, అది నా కోరిక కదా.